కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల తిరుపతి శ్రీ వెంకటేశ్వర స్వామి లడ్డూ విక్రయాలు ఈ ఏడాది రికార్డు స్థాయిలో పెరిగినట్లు టీటీడీ వెల్లడించింది. తిరుమలలో ఈ ఏడాది శ్రీవారి లడ్డూ ప్రసాదం విక్రయాలు చరిత్రలో ఎన్నడూ లేని విధంగా రికార్డు సృష్టించాయని బోర్డు అధికారులు తెలిపారు. తిరుమల తిరుపతి దేవస్థాన బోర్డు విడుదల చేసిన లెక్కల ప్రకారం 2025 సంవత్సరంలో మొత్తం 13,52,00,000 లడ్డూలు విక్రయం జరిగిందని. శాస్త్రి బాబు, ఇది మా ఊర్లో ఫేమస్ అన్న. ఒళ్ళు నొప్పి, జలుబు, తలనొప్పి ఏమున్నా ఉపశమనం. జలుబు, తలనొప్పి, ఒళ్ళు నొప్పుల నుండి ఉపశమనం. శాస్త్రి బామ్ ఇప్పుడు ₹5 ప్యాక్ లో కూడా. ఇది సరికొత్త రికార్డు అని తెలిపారు. గత ఏడాది లడ్డూ విక్రయాలు 12,15,00,000 మాత్రమే ఉండగా ఈసారి ఏకంగా 1,37,00,000 లడ్డూల విక్రయాలు అదనంగా నమోదయ్యాయి. భక్తులు ఎంతో పవిత్రంగా భావించే ఈ లడ్డూ ప్రసాదాన్ని భక్తితో తాము స్వీకరించడంతో పాటు వాళ్ళ బంధువులు, స్నేహితులకు కూడా లడ్డూలను తీసుకెళ్తుంటారు. అందుకే ఏటా కోట్ల లడ్డూలు విక్రయం జరుగుతుంటుంది. ఈ ఏడాది తిరుమల చరిత్రలోనే అత్యధిక లడ్డూలు విక్రయం జరగడంతో ఇది శ్రీవారి పట్ల భక్తుల్లో పెరుగుతున్న విశ్వాసం, ఆలయానికి వస్తున్న భక్తుల సంఖ్య పెరుగుదల, ప్రసాదానికి ఉన్న డిమాండ్ను స్పష్టంగా తెలియజేస్తుందని అధికారులు అంటున్నారు. ఒకటో